కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రి ఎవరికి లెక్కలేదు. బికాస్ ఆఫ్ ఎందుకు ఆ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఆ నియోజకవర్గాలకు కొంత ఫండ్ అనేది ఇవ్వాలా, ఆర్థిక పరిస్థితి ముందుకు ఇవ్వాలా, అవన్నీ ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తుంది, మాట్లాడితే ఢిల్లీకి పోతుంది. ఎమ్మెల్యేలు ఇక్కడ కొట్లాడుకుంటుంటే ఈయనకు ఢిల్లీకి పోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. అందులోనూ అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికే మంత్రి పదవి కావాలన్నా, నాకొద్దా, నేను మనిషిని కాదా, నేను డాక్టర్ చదివాను, ఎల్ఎల్బి చదివాను, మా దాంట్లో మంచి మంచి ఇంజనీర్లు ఉన్నారు, మా దాంట్లో అని చెప్తున్నాడు. కానీ మా దాంట్లో మంచి మంచి ఓటుకు నోటు కేసులో దొంగలు కూడా ఉన్నారు అని చెప్తే బాగుండు. అంత కొంత అన్నీ బాగానే చెప్పిండు. మా దాంట్లో ఇంజనీర్లు ఉన్నారు, ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఉన్నారు, మా దాంట్లో డాక్టర్లు ఉన్నారు. అంటే మీ దాంట్లో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు ఉన్నారు, మీ దాంట్లో పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చామని చెప్పేసి డబ్బాలు కొట్టే దండాకోర బ్యాచ్ కూడా మీ దాంట్లోనే ఉంది. అయితే అనిరుద్ధ్ రెడ్డి గారు ఆయన ఏమంటాడంటే, మా బాస్ రేవంత్ రెడ్డి, మా బాస్ టీపీసీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారే, ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ గారే. ఎట్లొచ్చింది తెలుసా ఈ మాట? ముందుగాలేమో వీళ్ళని మర్చిపోర్రి, వీళ్ళని వదిలేయర్రి, వీళ్ళని గాలి కుదురు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వీళ్ళ లెక్క చూసుకుని లాస్ట్కి ముందంతా పుల్ల పెట్టేసిండు, వెనకొచ్చేసరికి మాత్రం మా బాస్ రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు. సో వీళ్ళ మనసులో అంతా ఉంది, ఒకటే ఉంది, రేవంత్ రెడ్డి గారిని ఏ ముహూర్తాన మార్చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంది. సరే రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఊహించలేం తెలంగాణ రాష్ట్రంలో, అది నేను ఒప్పుకుంటా దాన్ని. ఎందుకంటే 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత మూలన పడ్డ కాంగ్రెస్ పార్టీని లేపింది కూడా రేవంత్ రెడ్డి. మిగతా సీనియర్ బ్యాచ్ అంతా దండగే వీళ్ళంతా. కానీ రేవంత్ రెడ్డిని తీసేసి ఎవరు నౌకరిని పెడదామని చెప్పేసి వీళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోయింది కదా, మిగతా వాళ్ళందరూ కలిసి గుసగుసలు ఆడుకున్నారట. ఎంతమంది మిగిలిన వెనకాల 63 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఏం చేద్దాం, మార్చుదామా ఉంచుదామా అని చెప్పేసి కొద్దిసేపు సీక్రెట్ చర్చ జరుపుకున్నారట. జరుపుకుంటే అందులో తేలాల్సిన ముచ్చటైంది, రాహుల్ గాంధీకి ఈ పార్టీకి మనం చాలాసార్లు చెప్పాం, ఆయన కూడా మహేష్ కుమార్ గౌడ్ గారితో మార్పు తథ్యమని చెప్పిండు. మరి ఈ మాట ఎక్కడ కూడా చర్చించుతాం కూడా చెప్పిండు. మనకు కూడా ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇవి రాబోతుంది కావచ్చు, మార్పు రాబోతుంది కావచ్చు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. అందులోనూ 2 రోజుల క్రితం అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట మీరే వినరు ఒకసారి. మీరే మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయింది, ఇంకా కొత్త వాళ్ళు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు చేతులు కట్టుకొని నిలబడేదానికి. మా రీజనల్ పార్టీలో పోయి చేతులు కట్టుకొని కాలు మొక్కుతారు, ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏదున్నా కానీ మా బాసు ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మొదలే చెప్పిండు కదా, మాది రీజనల్ పార్టీ కాదు, బొకే పార్టీ కాదు. అందుకనే కావచ్చు ఈ 2 సంవత్సరాల 70 సార్లు ఢిల్లీకి పోయి ఎవరు కాలాలు మొక్కుతున్నారో తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. రీజనల్ పార్టీ అనిరుద్ధ్ రెడ్డి గారికి అనుభవం లేకపోవచ్చు, లేకుంటే మాట్లాడే తెలివి లేకపోవచ్చు. అంత కొంత బీఆర్ఎస్ పార్టీ ఉండే అధికారంలో 10 ఏళ్ల పాటు, కేంద్రాన్నే పోపించింది. ఒక లెక్కని చెప్పాలంటే పాయింట్లు దడిచిపోయినాయి నరేంద్ర మోడీకి. ఆ రేంజ్లో పోయించిన ఎవరు? కేసీఆర్ గారు. మరి ఇప్పుడేముంది కథ, మాట్లాడితే అంటే ఢిల్లీకి పోతున్నాడు. ఎందుకు తెలుసా? ఒక్కడి కుర్చీ కాపాడుకోవడానికి, 2 తన ఓటుకు నోటు కేసు యొక్క రివీల్ కాకుండా చూసుకోవడానికి. ఇది తెలియదా మనిషికి? వినుడి. గాంధీ కుటుంబం స్టేట్ కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్ కి వచ్చినప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు. ఏది ఉన్నా కానీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఎమ్మెల్యే టికెట్స్ కోసం ట్రై చేస్తున్నారు. నా అభిప్రాయం నాది ఏంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మన వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళు మార్చుతా అంటున్నారు కదా, మన మినిస్టర్లకు కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, మన వాళ్ళని కూడా మార్చుతారా అని కూడా అంటున్నారు. యాజ్ అన్ ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు, మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ చేయవచ్చు. సో ఇవన్నీ మా అభిప్రాయం. కానీ ఏదున్నా కానీ బాస్ ఇది అవర్ ఏఐసిసి, ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాసు పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకొని వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం ఇది, నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది, కొత్త కావాలంటే మన మినిస్టర్ దగ్గర కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అనిరుద్ధ్ రెడ్డి గారు. మొత్తానికి అయితే క్లారిటీ అయితే ఇచ్చిర్రు. ఒక మాట చెప్పాల్సింది మీరు, మా పార్టీలో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు కూడా ఉన్నారని చెప్పేసి ఒక మాట ఉంటే తెలంగాణ సమాజం ఒక గట్టి గాలి గుంజుకునేది. ఆయన ఏం మాట్లాడినంటే రేవంత్ రెడ్డి ఇక సీఎం ఉన్నాడు కదా,
మార్చేద్దామని చెప్తే కొన్ని యూట్యూబ్ ఛానల్లే మాట్లాడుతూ ఉన్నాయి. మేమైతే మాట్లాడితేనే మాకుంటే అభిప్రాయాలు ఉండొచ్చు, మేము మంత్రులు కూడా మార్చాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి మార్పే అనే చర్చ కొన్ని సందర్భాలు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన లేని రాజ్యం మేము ఊహించుకోలేము. మా బాస్ రేవంత్ రెడ్డే, మా కరిగే మా బాసే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పెట్టిన కాడ పుల్ల పెట్టిండు, మాట్లాడిన కాడ మాట మాట్లాడిండు, వదిలే కాడ వదిలేసిండు, లాస్ట్కి మా బాస్ అని కొలువు తీరిండు. సో ఇక్కడ ఏంది కథ, ఇప్పుడు మంత్రుల్ని మార్చేయాలి. నేను నిన్న విజయ్ తలపతి గారి యొక్క సినిమా ఒకటి చూశాను. ఆ సినిమా పారే జననాయకన్ అని చెప్పేసి విజయ్ తలపతి గారి యొక్క సినిమా అయితే చూశాను. ఆ సినిమాలో ఎట్లా ఉంటుందంటే అధికారం కోసం ఏం చేయాలో సర్వం చేస్తారు. అందులోనూ అంతర్గత యుద్ధం అనే సివిల్ వార్ ఒకటి పెడతారు. మెయిన్ ప్రజెంట్ ఎజెండా ఏదైనా ఉందా అంటే ఆ సినిమాల సివిల్ వార్ తోటి రాజ్యాలను కొల్లగొట్టే కార్యక్రమం దిశగా అదే కంప్లీట్గా ఓ 90% బీజేపీకి వర్తిస్తుంది. ఆ సినిమా అయితే ఒక దేశాన్ని కాపాడే పౌరుడిగా ఆ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది అనేది నాకైతే క్లారిటీ అనిపించింది. సో ఈ తెలంగాణ సామ్రాజ్యంలో, ఈ తెలంగాణ విశిష్టతల మీకు చెప్పాల్సింది కూడా ఒకటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పొలిటికల్ వార్ జరుగుతూ ఉంది, పొలిటికల్ సివిల్ వార్ జరుగుతూ ఉంది, లోపల అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంది. పక్క పార్టీతోటి ఆ పార్టీతోటో కాదు, ఉన్న పార్టీతోటే లొల్లి, ఉన్నలతోటే లొల్లి. ఈ లొల్లి ప్రజెంట్గా జరుగుతూ ఉంది, పెద్దదైతా ఉంది, చిన్నదైతా ఉంది. తెలంగాణలో కొట్లాడుతూ ఉన్నారు, తెలంగాణలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కథ పడతా ఉంది. కొత్త కథతోటి, కొత్త కళతోటి ఆగమవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి నిజం చెప్పాలంటే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఒక గ్రిప్లో పెట్టుకోవాల్సిన సీఎం గారే ఈరోజు తన పరిపాలన నా చేతిలో లేదని చెప్పేసి మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళిపోతాడు. లేకుంటే అక్కడ వెళ్ళి ఇక రాజకీయం అర్థమైంది ఆయనకి. ఇక్కడ పుల్ల పెట్టిండు, ఎవరెవరిని కొట్టుకోవాలో ఏ విధంగా డైవర్షన్ చేయాలనేసి ఇక పెట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని ముట్టుకోవడానికి రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు, అన్ని రకాలుగా భయపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళకే లొల్లులు పెట్టించుండు రేవంత్ రెడ్డి గారు. ఇది మెయిన్ స్కెచ్, ఎక్స్ట్రాడినరీ స్కెచ్. ఇటువంటి స్కెచ్ని ఎవరు కూడా పక్కదో పట్టియలేరు.